ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నిరుద్యోగులకి సర్కార్ తీపి కబురు చెప్పింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు విధానం కూడా ప్రారంభమైంది. సో నిరుద్యోగులు కమాన్ గెట్ రెడీ, తెరవండి పుస్తకాలు, చదివేయండి సిలబస్లు. ఎందుకంటే మెగా డిఎస్సి వచ్చేసింది. 16,000కు పైగా కొలువుల్ని మోసుకొచ్చింది. Welcome to District Selection Committee portal. New users must register by filling out the form to receive a user ID and password. కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కూటమి సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. అలాగే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్కువ మంది ఈ పోస్టులకు పోటీ పడే అవకాశం లభించింది. ఈ మెగా డిఎస్సి షెడ్యూల్ను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. డిఎస్సి అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుదికి విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటిస్తారు. మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్, సిలబస్, సహాయక కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.